హాయ్! హలో అండి అందరికీ. అందరికీ ముందుగా బిలేటెడ్‌గా దీపావళి శుభాకాంక్షలండి. అందరూ దీపావళి పండుగ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ నేను నా దీపావళి వ్లాగ్‌నైతే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు చేసిన రెసిపీస్, మేము ఎలా ఎంజాయ్ చేశాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంక మార్నింగ్ అయితే నిద్ర లేచి ముందు ఫ్రెష్ అయిపోయి, ఇంక రాగానే నేనైతే ఫిష్‌లకి ఫుడ్ అయితే వేసేసి, ఇంక బయట ముగ్గయితే వేసుకొనొచ్చి ఇంక పాలు పెట్టేసి, ఇంకా ఈరోజు టిఫిన్ కింద గారెలైతే వేద్దాం అనుకున్నానండి. ఇంక సరే అని ఇంక చట్నీస్ కావాలి కాబట్టి ఇంక అల్లపు చట్నీకైతే పెట్టేశాను. ఇంక ఈలోపు ఏంటంటే పిల్లలిద్దరిని, మా వారిని నిద్ర లేపాననమాట. ఇంక సరే అని వాళ్ళు లేచారు. ఇంక బూస్టు పిల్లలకి, మా వారికేమో కాఫీ అయితే కలిపేసి ఇచ్చేసేసేసాను. ఇంక తర్వాత గ్రైండర్‌లో పిండయితే వేసుకుందామని ఇంకా గారెపప్పు అయితే కడుగుతున్నాననమాట. మనం ఏంటంటే ఫస్ట్ ఇంకా ఇట్లా ఏదైనా పనులనేది లైన్‌లో వారీగా కొంచెం ఇలా చేసుకుంటా అంటే ఒకదాని తర్వాత ఒకటే చేయాలి. ఈ పనైన తర్వాత ఈ పనే చేయాలి అని పెట్టుకుంటే అవ్వదనమాట. ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయ్యే పనులు దాని ప్రాసెస్ ఎక్కువ ఉండిద్ది అన్నప్పుడు ఆ ప్రాసెస్‌నయితే మనం స్టార్ట్ చేసి వదిలేస్తే అది అయ్యేలోపు మనం మిగతా పనులైతే చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు గారెపిండి ఉంది. అది నలిగేదాకా ఆ గారెలు వేయడం కుదరదు కాబట్టి ఇక నేను గ్రైండర్‌లో గారెపిండి వేసేసి వచ్చేసాను. ఇంకా అది నలిగేలోపు మిగతా పనులన్నీ ఇంకా రైస్ అంటే పులిహోరలోకి మేము తినడానికి మామూలు రైసు నా దగ్గర పెద్దది పాన్ ఉంటే ఇంక అందులో అయితే పెట్టేశాననమాట. ఇంకా అదే పనిగా టమాటా పప్పు వండుదాము అలానని చెప్పి ఇంక టమాటా పప్పు కూడా కడిగేసి పెట్టాను. ఇంక ఈలోపు ఏంటంటే మా తనని కూడా స్నానం చేసేసి వచ్చేసింది. ఇంకా సరే ఫెస్టివల్ కాబట్టి ఇంకా సింపుల్‌గానే అలాగా ఒక నీళ్ళలో ఫ్లవర్స్ వేసి పెట్టేసేసేసాను. కొంచెం ఫెస్టివ్ వైబ్ రావాలి కాబట్టి. ఇంక ఈవినింగ్ ఎట్లాగో వేరేగా రెడీ చేసుకుంటాం కదా అని అలా సింపుల్ ముగ్గయితే వేసేసాను. ఇంకా అదయిన తర్వాత ఇంకా మా తనుకైతే ఇంక ఇలా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసేసానండి. ఇంకా తను కూడా రెడీ అయిపోయింది. మా బాబు కూడా రెడీ అయిపోయాడు. మా వారైతే షాప్ దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకైతే 10కి అలా షాప్ దగ్గరికి టిఫిన్ పంపిద్దాంలే అనుకున్నాను. ఇంకా చట్నీలు కూడా వేసేసాను. ఇంకో వైపు ఏంటంటే టమాటా పప్పు కూడా చేసేసాను. అది కూడా అయిపోయింది. అంటే ఫెస్టివల్ రోజు మాక్సిమం ఇలా నేను అంటే మా వారు, నేను, మా పిల్లలిద్దరే కాబట్టి ఇంక సింపుల్‌గా ఇలా టమాటా పప్పు ఒకటే చేస్తాను. ఎందుకంటే ఇంక రెసిపీస్ కొంచెం ఎక్కువుంటాయి గదా! అంటే ఇప్పుడు పులిహోర చేసుకుంటాము, ఇంకా గారెలుంటాయి కదా! ఇవి చేసినప్పుడు ఏంటంటే రైస్ కొంచెం తక్కువే తింటాంలెండి. అందుకని ఇంకా కర్రీస్ కూడా ఎందుకు వేస్ట్‌గా మిగిలిపోతాయనని ఇంకా పప్పొండేస్తే ఏంటంటే ఇంకా ఈవినింగు టిఫిన్ కింద మేము గారెలు తినేసేసేసి ఇంకా పప్పు ఉంటది కదా! పప్పుతో నంచుకొని అయితే తినేస్తామనమాట. అందుకని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు టమాటా పప్పు కంపల్సరీ చేస్తాను. ఇంకా సరేనని చెప్పి ఇంకా చట్నీలు, టిఫిన్‌లు అన్నీ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకో వైపు ఏంటంటే సారీ టిఫిన్ రెడీ అవ్వడం అంటే టిఫిన్‌కి కావాల్సినవన్నీ రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా చింతపండు పులిహోర కలుపుకుందామని ఇంక చింతపండు కూడా ఇలా అయితే పెట్టేసేసేసాను. ఇవన్నీ అంటే సింపుల్ ప్రాసెస్‌లే కాబట్టి అందరికీ తెలిసే ఉంటది కాబట్టి నేనైతే ఏమి షేర్ చేయట్లేదండి. ఎప్పుడైనా చింతపండు పులిహోరకి నేనేదైనా అప్పటికప్పుడే చేసుకుంటానులెండి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేయడము, ఆహ్, ప్రిపరేషన్స్ అలాంటివన్నీ నేనేం పెట్టుకోననమాట. ఎప్పటికి కావాల్సినవి అప్పుడు వీలుని బట్టి మాక్సిమం నేను మార్నింగ్ కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉన్నా పొద్దున్నే లేచేసి ఇంకా పనులైతే అన్నీ చేసుకుంటూ ఉంటాననమాట. అంటే ప్రిప్స్ అంటారు కదా! ప్రెప్స్ అలాంటివన్నీ నేనేం చేసుకోను. ఇంక సరేనని చెప్పి చింతపండు పులిహోరకి చింతపండు కూడా ఉడికిపోయింది. ఇంకా గారెలు వేయడం కూడా అయిపోయిందనమాట. సరే అని చెప్పి ఇందులో మధ్యలో వేస్తూ ఉంటే ఇంక పిల్లలకి కూడా పెట్టిచ్చేసేసానులెండి. ఎందుకంటే ముందు కొంచెం అలా ఒక వాయి ఎయంగానే పిల్లలకైతే పెట్టిచ్చేసేసాను. ఇంక పెట్టిచ్చేసి వాళ్ళు తినేయడం అయిపోయి ఇంక వాళ్ళు కిందకి కూడా వెళ్ళి క్రాకర్స్ అయితే కాల్చుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఇంకా క్రాకర్స్ తేలేరులెండి. ముందు రోజు సండే వచ్చింది. ఆ రోజు తెద్దాం అనుకున్నాం గానీ వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుందని ఎందుకులే అనని చెప్పి మేమైతే తీసుకురాలేదు. ఇంకా ఫెస్టివల్ రోజు వెళ్లి తెచ్చుకోవచ్చులే అనని చెప్పి ఆగాము. కాకపోతే మనకి ఇంటి పక్కన చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా! కిరాణా స్టోర్స్ అక్కడ అమ్ముతారు కదా! పిల్లల కోసము. ఇంక సరే అని పిల్లలైతే అక్కడికెళ్ళి కొనుక్కొచ్చుకొని పండగ ముందు రోజైనా, పండగ రోజు కూడా అక్కడే కొనుక్కొచ్చుకొని చిన్న చిన్నవి ఆడుకుంటూ ఉన్నారు. ఇంక సరే అనని చెప్పి ఇంక ఈలోపు నేను పులిహోరకైతే రెడీ చేసేస్తున్నానులెండి. ఇంక పూజ అంటే నేను ఈవినింగ్ టైంలోనే చేసుకుంటానులెండి. దివాళీ రోజు మార్నింగ్ టైం అసల ఇట్లా ఏం పెట్టుకోననమాట. ఇంకా తలకి టవల్ కూడా తీయలేదు చూసారు కదా! అంటే ఇంకా పని హడావుడిలో పడి దాన్ని తీయడం కూడా నేను మర్చిపోయాను. అంటే అది కదలకుండా అలాగే ఉండిపోయింది కదా! ఏదైనా లూజ్ అయ్యి అటు ఇటు జారుతూ ఉంటే ఇంక ఏదైనా దాన్ని తీసేదాన్ని గానీ ఇంకేం జారలేదు. సరేలే ఏమైందిలే తలకి ఉన్న నీళ్ళ తడి అంతా ఆరిపోతుంది కదా అని ఇంకా అలాగే కట్టేసి ఉంచేసేసాననమాట. ఈరోజు ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను వేసుకున్న ఈ లాంగ్ ఫ్రాక్ నేను మీషోలో అయితే తెప్పించానండి. ఫుల్ గేరాతో వచ్చింది. అసలు ఇది 450 చేంజో, 480 చేంజో పడింది. ఎవరు నమ్మను కూడా నమ్మరనమాట. ఎందుకంటే కుట్టు కూలి కూడా ఉండట్లేదు. కనీసం ఇంత ఇలా
బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇలా లాంగ్ ఫ్రాక్ ఫ్రిల్స్తో కుట్టాలి అని అంటే బయట మాకైతే ఇక్కడ 900 ఖచ్చితంగా 1000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మీషోలో అయినా ప్రోడక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే మీషో ఎప్పటి నుంచో మీషో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ నుంచి మీషో అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటున్నాను. ఎప్పుడో ఒకసారి రాంగ్ ప్రోడక్ట్స్ మిస్టేక్ ప్రోడక్ట్స్ వస్తే కానీ లేదంటే ఏమీ రావు, బాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ నుంచి రెడీ అయిపోయిన తర్వాత నేను మా షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా 11:30కి అలా షాప్కి అయితే వెళ్ళిపోయానులేండి. ఇంకా షాప్ దగ్గర 2 o'clock దాకా ఉంది. 2 o'clockకి పిల్లలకి ఫోన్ చేస్తే వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చారు. ఇంకా మా వారు నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని క్రాకర్స్ కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. అసలు అంటే ఎప్పుడు ముందు రోజే వెళ్ళేదాన్ని కానీ ఇంక నేను ఆ రోజు అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. ఇంక ఈ రోజు ఏంటంటే ఫుల్ హడావిడి, ఫుల్ జనం అయితే ఉన్నారు. నేనైతే మా వారితో వామ్మో ఏంటండి ఇంతమంది ఉన్నారు, ఇలా ఉండదా అంటే ఇలాగే ఉంటుందమ్మా ఫెస్టివల్ రోజు వస్తే అని చెప్పి అన్నారులేండి. సరే అని మేము క్రాకర్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది, ఆగుతుంది, ముందు రోజు పడింది. అసలు దివాళీ రోజు పొద్దున పూట కూడా చల్లగానే ఉంది. కానీ క్రాకర్స్ కొనడానికి వెళ్ళే టైంలో ఫుల్ ఎండ అయితే వచ్చింది. అసలు ఆ ఎండ దావాద్రికి ఎలా ఉందంటే ఇంకా ఎండ తట్టుకోలేక మేమైతే ముందు ఇంకా నిమ్మకాయ సోడా ఉంటుంది కదా, ఇంకా అదైతే తాగేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే క్రాకర్స్ తీసుకున్న తర్వాత మా షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే కుర్రోళ్ళు లేండి, చిన్నపిల్లలు ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే చేస్తున్నారంట. మా షాప్కి కూడా వాళ్ళు ఫ్లెక్సీని అంటించుకున్నారు. అప్పుడు ఇంక సరే అని చెప్పి స్టిక్కర్ లాంటిది ఇలా చేస్తామని అంటించుకున్నారు. దాని తర్వాత ఇక్కడ అమ్ముతుంటే వదిన అని చెప్పి పిలిచారనమాట. సరే అని చెప్పి పిలిచారు కదా అని ఇంకా మా వారు నేను పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళాము. ఇంకా సరే అని చెప్పి చాక్లెట్ బాక్సులు కూడా 2 తీసుకొచ్చాము. 5 వస్తాయి ఒక్కో బాక్స్లో. ఒక బాక్స్లో ఏంటంటే 5 వైట్ ఒకటి బ్లాక్ 4 ఉన్నాయి. ఇదైతే 100 రూపీస్ మీకు 80కి వస్తుంది అని ఇచ్చాడు. ఇంకొకటేమో చిన్నది 3 పీసెస్ ఉంటాయి, 50 రూపీస్ అంట. సరే అని ఇంకా 2 ఉంటే ఇంకా సరేలే ఇది ఒకటే ఉంది ఇంకా మాది కూడా అయిపోయిందంటే ఇంకా సరే అని ఆ ఒకటి కూడా ఎందుకులే అని మేమే తీసుకున్నాము. చాక్లెట్లు అయితే చాలా బాగున్నాయండి. అంటే అంత ఎగడు పుట్టేటట్టుగా కూడా ఏం లేదు, తినే కొద్దీ తినాలి అన్నంత ఇదిగా ఉంది. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా. ఇంకా సరే అని ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసి ఒక అరగంట అలా రిలాక్స్ అయిపోయి ఇంకా గులాబ్ జామున్కి అయితే రెడీ చేసుకుందామని పిండి కలిపి పెట్టేసేసుకొని ఇంకా పాకంకి కూడా పెట్టానండి. ఒక పక్కన పాకం కాగుతుంది, ఇంకా నేనైతే ఆ చాక్లెట్స్ ఉన్నాయి కదా అవి అయితే తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలు నేను తలా ఒకటి తీసుకొని తర్వాత ఈవినింగ్కి కావాల్సినవి అంటే మన లేడీస్కి శారీ ఒకటి తీసుకున్న దానికి జ్యువెలరీ తీసుకోవాలి, ఇది శారీ సెట్ చేసుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఇంకా మా తను కూడా ఉంది కాబట్టి దానికి డ్రెస్, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ, నా శారీ నాకు మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు షుగర్ సిరప్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేనైతే గులాబ్ జామున్ చేసుకునేదానికి నేనైతే ఇలా గులాబ్ జామున్ చేద్దాము అని చెప్పి తీసుకొని వచ్చాను. ఇంకా దాంతో ఏంటంటే మా తను కూడా నేను కూడా చేస్తాను మమ్మీ అని వచ్చిందనమాట. మా ఇంట్లో మా పిల్లలిద్దరు ఏంటంటే ఇలా కూర్చొని చేసేదైనా ఏదైనా వంటగదిలో వాళ్ళు చేయగలిగే పని ఏదైనా ఉంది అని అంటే మా పిల్లలు అయితే నా దగ్గరికి వస్తారండి. వచ్చి మేము కూడా చేస్తాము అని అంటారు. వాళ్ళు చేస్తాము అన్నప్పుడు మనం ఎందుకు వద్దు కాదు అని చెప్పాలి. సరే అని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురము లేదా ఇద్దరం కలిసి అయితే ఇంకేదో ఒకటి కబుర్లు చెప్పుకుంటా, వాళ్ళ స్కూల్ కబుర్లు వాళ్ళు, మా షాప్ దగ్గర కబుర్లు నేను అలా చెప్తూ ఇంకా పనులు అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే అయిపోయింది, చేసుకున్నాం కదా. ఎప్పుడైనా నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాక కూడా పూర్తిగా రాకూడదండి. ఫుల్ ఫ్లేమ్లో కాక వచ్చిందంటే గులాబ్ జామున్ వెంటనే కలర్ మారిపోతాయి, లోపల కూడా ఉడకదనమాట. ఆ నూనె వెలిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే నూనె కాగిన తర్వాత పొగలు వచ్చేలాగా ఉంచకూడదు. ఇంకా పొగలు రాకుండా ఒక చిన్న వాటర్ డ్రాప్ ఇస్తే సయ్యమనింది కదా అన్నట్టు అలా రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పొగ రాకముందే గులాబ్ జామున్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి, వేగించుకోవాలి. అప్పుడే లోపల కూడా ఉడికిపోయి పిండి లేకుండా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇంకా గులాబ్ జామున్ చేయడం అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఈలోపు ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసాను ఒకసారి. ఇంక ఇల్లు ఊడ్చేసి ఇంక ఇలా ఇంటి ముందు అయితే నేను సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నానులేండి. ఇంకా అది అయిన తర్వాత ఆ ముందు రోజు ఏంటంటే నాకు తులసి కోట పెద్దది ఉండేది. ఆ పెద్దది ఏంటంటే చెట్టు పైకి వచ్చేసి దీపారాధన చేసుకోవడానికి నాకు ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ముందు గడప ముందు ఇటు నడిచేది అంటే ఫ్లాట్ మీద పెట్టడానిక ఎండ తగలటం లేదు, అసలు అక్కడ నిలబడట్లేదు. సరే అని చెప్పి ఇలా వాష్ ఏరియాలో పెట్టుకున్నాను. అదేమో తులసి కోట పెద్దదైంది, దీపారాధన చేసుకోవాలన్నా చెందాలన్నా కుదరట్లేదు అని చెప్పి ఇంక నేనైతే ముందు రోజు ఏం చేశానంటే ఇంక ఇట్లాగా తులసి చెట్టుని మాకున్నదేమో కింద పెట్టించేసి
ఇంకా నాకైతే నేను మళ్ళీ చిన్న తులసి కోట ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇలా సింపుల్గా నేనైతే డెకరేషన్ చేసుకున్నాను. ఇవన్నీ ఇది ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఏంటనేది ఒక వ్లాగ్ అయితే చేశానులేండి. అది రేపు కానీ ఎల్లుండి కానీ అయితే రిలీజ్ చేస్తాను. ఇంకా సరే అని చెప్పి ఇలా రెడీ అయిపోయి దీపాలతో ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా మేమైతే మా ఫ్లాట్ ముందే ఇలా చిన్న క్రాకర్స్ అయితే వెలిగించేసేసుకొని కిందకైతే వెళ్ళిపోయి క్రాకర్స్ అవన్నీ కిందే కాల్చుకుంటామండి. అసలు విపరీతమైన గాలి, పొద్దున పూట అసలు గాలి ఉండదు. కానీ అదేంటో దీపావళి రోజు సాయంత్రం వస్తే చక్కగా అలా దీపాలన్నీ పెట్టుకొని రెడీ చేసుకుంటానో లేదో గాలి కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. పాపం లాస్ట్ ఇయర్ అయితే మా వారు ఎంత కష్టపడ్డారో ఒక స్టాండ్ అడ్డం పెట్టి దుప్పట్లేసి చేసి చెంది ఆపారు. ఈసారి కూడా స్టాండ్ పెట్టాం కానీ కొంచెం ఆగింది, కొంచెం ఆగలేదనమాట. సరేని ఇంటి ముందు ఇంక ఇలా సింపుల్గా రెడీ చేసేసుకొని మేము క్రాకర్స్ అవి సువ్వలు ఎలా కాల్చుకొని కిందకైతే వెళ్ళిపోయామండి. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో కదా ఉండేది. మా అపార్ట్మెంట్లో కూడా కొంచెం తక్కువేనండి, ఎవరు అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళేలే, పిల్లలు ఉండేది తక్కువ అనమాట. ఇంకా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బెటరు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా మేము కాకుండా అంటే రెంట్కున్న వాళ్ళు వేరే వాళ్ళు మారిపోయి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే వచ్చారు. ఇంకొక 4-5 ఫ్యామిలీస్ అయితే కిందకైతే వచ్చారు. సరే అని ఇంక మేము కిందకు వచ్చేసి ఇంకా క్రాకర్స్ కాల్చుకోవడం అయితే స్టార్ట్ చేసాము. మా వారు చూసారు కదా విష్ణు చక్రం అయితే పట్టుకున్నారు. నువ్వు కూడా పట్టుకోరా అని అన్నారు. నాకైతే భయం వేసి నేనైతే పట్టుకోలేదు. కానీ చూడడానికి విష్ణు చక్రం చాలా బాగుంది. ఇంకా నేను అందుకని ఇలా అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా నేను చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మా తను మోహిత్ చిచ్చుబుడ్లు, భూచక్రాలు, నేల టపాకాయలు ఇలాంటివన్నీ సరదాగా కాల్చుకుంటూ కొంచెం సేపు అయితే ఉన్నాము. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నెమలి ఒకటి తెచ్చారండి. నేను 5 షార్ట్స్ అడిగితే 5 షార్ట్స్ లేవు, 3 షార్ట్సే ఉందని అది ఇచ్చారు. ఆ 3 షార్ట్స్ కాస్త 2 షార్ట్స్ లాగానే వచ్చిందన్నమాట. ఇప్పుడు 2 వచ్చినాయి కదా, ఇంకొక లాస్ట్ ఇయర్ అయితే ఇంకో సైడ్ కూడా వచ్చింది, 3 వచ్చింది. అదైతే చాలా బాగుంది. ఈసారి 3 రాలేదు, 2నే వచ్చినాయి. వర్షం పట్టడం వల్ల ఏంటో కొన్ని క్రాకర్స్ అయితే సరిగా కూడా స్టాండర్డ్ కంపెనీ తెచ్చాం కానీ కొన్ని బాగా వచ్చినాయి, కొన్ని అయితే బాగా రాలేదు. తర్వాత ఇయర్ కొంచెం కొత్త వెరైటీగా అలా బ్యాట్ది క్రాకర్స్ అయితే వచ్చిందన్నారు. సరేనే నేను యూట్యూబ్ వీడియోలో చూశాను షార్ట్స్లో. తర్వాత మేము నిన్న క్రాకర్స్ కొనడానికి వెళ్తే అక్కడైతే ఉంది. సరే మా మోహిత్కి సరదాగా పట్టుకుంటాడులే అని చెప్పి ఇంకా వాడికైతే ఒకటి తీసుకున్నాము. ఇంకా వాడు అలా సరదాగా పట్టుకున్నాడు. ఇంకా మా తను అంటే చిన్నది కాబట్టి దానికోసం చిన్న చిన్నవి వెన్నముద్దలు, చిన్న చిచ్చుబుడ్లు, చిన్న భూచక్రాలు, సువ్వలు ఇలాంటివి అయితే తీసుకొచ్చాడు. అది దాని హడావుడిలో అది కాల్చుకుంటూ ఉందన్నమాట మా దగ్గరే. ఇంక ఇదేంటంటే ఇప్పుడు మా వారు ఒకటి పెట్టారు కదా, అదైతే 5 మోడల్స్గా వస్తాయండి. ఒకటే బాక్స్లో 5 మోడల్స్ వస్తాయి. 1 by 1 వస్తాయి, లేదంటే 2 కలిసి అయినా వస్తాయి. అంటే అది కలర్ షేడ్ అయిద్దని చెప్పారు కానీ వాళ్ళు కలర్ షేడ్ అయితే మారలేదు. ఫ్లవర్స్ లాగా, రజనక్ లాగా, మామూలుగా ప్లెయిన్ కలర్ లాగా, ఇదిగో చూసారు కదా, ఇలా 5 రకాల 5 మోడల్స్కి అయితే క్రాకర్ అయితే వెలిగిందండి. ఇంకా సరే అని మేము క్రాకర్స్ కాల్చుకోవడం అయిపోయిన తర్వాత డాబా పైకి వచ్చేసాంలేండి. వచ్చిన తర్వాత మా తనుదైతే డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇంక నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. ఇంకా అందరికీ గులాబ్ జామ్ అయితే పెట్టించేసాను. ఇంకా సరే అని చెప్పి అందరం అయితే క్రాకర్స్ కాల్చుకొని వచ్చిన తర్వాత స్వీట్స్ అయితే గులాబ్ జామ్ చేసాం కాబట్టి అదైతే తిన్నాము. గులాబ్ జామ్ అయితే టేస్ట్ చాలా బాగుందన్నారు పిల్లలు కానీ మా వారు కానీ. 2 తినేవాళ్ళు కూడా ఇవాళ 4 అయితే తినేసేసేసారు. సరే అని చెప్పి ఇంక నేను కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలి పెద్ద సౌండ్ అయితే వచ్చి కరెంట్ కూడా పోయిందండి. ఒక 1/2 అవర్ తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది. ఇంక సరే అని ఇంక మేము కూడా కరెంట్ వచ్చిన తర్వాత కొంచెం సేపు బిగ్ బాస్ పెట్టుకొని ఇంకా బిగ్ బాస్ చూస్తూ తినేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంకా బాయ్ చెప్పేసామన్నమాట దివాళీకి. ఇంకా లాస్ట్లో మేము సరదాగా దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.